తిరిగి బీసీఐ న్యూస్కి స్వాగతం. పట్టుదల ఏకాగ్రతతో చదివితే సాధించలేనిది ఏమీ లేదని, విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా చదువుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పీఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో 200 మంది 10వ తరగతి విద్యార్థులకు టీడీపీ తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్ సౌజన్యంతో స్టడీ మెటీరియల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు 10 జీపీఏ లక్ష్యంతో చదవాలని, ప్రభుత్వ పాఠశాలలోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని, నాణ్యమైన విద్యాబోధన అందుతుందని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకుని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని, చదువుతో గౌరవం, విలువ లభిస్తాయని అన్నారు. ఈ రోజున మన భీమవరం పట్టణంలో పొట్టి శ్రీరాములు బాలకుల మున్సిపల్ స్కూల్లో చాలా మంచి కార్యక్రమం పెట్టడం చాలా అభినందనీయం. దీనికి ముఖ్యంగా మన పట్టణ యువత గొలగాని రమేష్ గారు ఆధ్వర్యంలో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం తెలుగుదేశం పార్టీ ఇక్కడున్న అందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున వచ్చి మార్చి నెలలో 10th పరీక్షలు ఉంటాయి. ఆ 10th పరీక్షలకు ప్రిపేర్ అవడానికి స్టడీ మెటీరియల్ అంతా కూడా ఆయన ప్రిపేర్ చేసి దాదాపుగా చాలా చక్కగా పిల్లలు అందరూ చదువుకునే విధంగా వాళ్ళకి అవసరమైన విధంగా కూడా ఈ బుక్స్ రూపంలో ఉన్నాయి. వాళ్ళందరికీ మెటీరియల్ అందించడం చాలా అభినందనీయం. ఎందుకంటే మనం ముఖ్యంగా చూసుకుంటే భీమవరం మున్సిపాలిటీలో ఈ బాలికల స్కూలు చాలా పేరుంది. పూర్వం నుంచి కూడా మనకి ఏదైతే చాలా చక్కగా దాదాపుగా ఈ స్కూల్ స్ట్రెంతే 1000 మంది దాకా ఉన్నారు. చాలా అభినందనీయం కూడా. ఈ స్కూల్ టీచర్స్ కావచ్చు, హెడ్ మాస్టర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా మరి వాళ్ళ అంకిత భావంతో ఈ స్కూల్లో పనిచేయడం అనేది చాలా సంతోషం. వీళ్ళంతా చాలా చక్కగా చదువుకునే అమ్మాయిలందరూ కూడా మన రాష్ట్రానికి, మన భీమవరం పట్టడానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియదు. గొలగాని రమేష్ గారి ఔదార్యంతో మన భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పాలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా 10th క్లాస్ విద్యార్థినులకి స్టడీ మెటీరియల్ ఈ రోజున సుమారు 200 మంది విద్యార్థులకి స్టడీ మెటీరియల్ పుస్తకాలని మరి అందించడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి గొలగాని రమేష్ మా పట్టణ తెలుగుదేశం అధ్యక్షుల వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ పొట్టి శ్రీరాములు గారు కళాశాలలో భీమవరం తెలుగు యువత అధ్యక్షుల వారు గొలగాని రమేష్ గారు ఈ రోజున 10th క్లాస్ సంబంధించిన పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అలాగే ఈ రోజు నేటి బాలలే రేపు పౌరులు, ఇది శాస్త్రం అందరికీ తెలుసు. ఇవాళ అమ్మాయిలంటేనే ఒక ఆది పరాశక్తి లాగా ప్రతి విషయంలో కూడా దూసుకెళ్ళిపోవడం చూస్తున్నాం. అదే విధంగా మా విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇవాళ ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గారు ఎన్నో ఈ స్కూళ్ళకి కానీ, కాలేజీలకు కానీ, పిల్లలకు కానీ ఎన్నో విధాలుగా ఆయన చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంకా ముందు కూడా ఎన్నో చేస్తామని తెలియజేస్తున్నాను. భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారి సౌజన్యంతో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యులు తోట సీతారామలక్ష్మి గారు, శారద గారి ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకి ప్రిపేర్ అవ్వడానికి స్టడీ మెటీరియల్ అతను అందించడం జరిగింది. ఇక్కడ మహిళా స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళందరూ కూడా మంచి చదివి మంచి మార్కులు సంపాదించి భీమవరం పట్టణానికి ఒక మంచి పేరు ప్రతిష్ట తీసుకొస్తారని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకెన్నో కార్యక్రమాలు అందరూ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజున భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారు ఒక సౌజన్యంతో పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో మరి 10th క్లాస్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి 200 మందికి స్టడీ మెటీరియల్స్ ఇష్టం జరిగింది. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి చేతుల మీదుగా మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అందరూ సమక్షంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే బుక్స్ విషయంలో కానీ, అలాగే బట్టల విషయంలో కానీ, బ్యాగుల విషయంలో కానీ నాణ్యమైన అందిస్తూ మరి ఈ రోజున విద్యార్థులను ఎంతో పోషకారం చేస్తున్నందుకు మరి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, అలాగే ఇంత మంచి కార్యక్రమం చేసిన రమేష్ గారిని అభినందిస్తున్నాం. ఈరోజు భీమవరం పట్టణంలో ఉన్నటువంటి పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో సుమారు 200 మంది 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా
పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ పంచడం జరిగింది. ముఖ్యంగా ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి ఇలా పిల్లలకి మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టడీ మెటీరియల్ కావాలని చెప్పేసి మమ్మల్ని కోరడం జరిగింది. ఈ విషయాన్ని భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతాలక్ష్మి గారి దృష్టిలో పెట్టి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు విద్యార్థినులందరూ కూడా 200 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంచాము. ఈ స్టడీ మెటీరియల్ పిల్లలందరూ కూడా చదివి బాగా వినియోగించుకొని 10th క్లాస్లో 100కు 100% ఉత్తీర్ణత సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఈరోజు మా స్కూల్కి చాలా శుభదినం. మరి ఈరోజు మరి గొల్లగాని రమేష్ గారి ఆధ్వర్యంలో మా 10th క్లాస్ స్టూడెంట్స్ 204 మందికి పుస్తకాలు స్టడీ మెటీరియల్ ఇచ్చారు. నేను అడగగానే ఆయన ముందుకు వచ్చి ఈ పుస్తకాల కార్యక్రమాన్ని ముందుంచి నడిపారు. మరి తోట సీతమ్మాలక్ష్మి గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన మిగతా తెలుగుదేశం పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ పుస్తకాలను ఉపయోగించుకొని మా పిల్లలు మంచిగా చదివి లాస్ట్ టైం 583 మార్కులు ఫస్ట్ వచ్చిందని మా స్కూల్కి. మరి 583 దాటి ఈ సంవత్సరం మరిన్ని మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ గొల్లగాని రమేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా సమర్పణ దివస్ ను ఏలూరు జిల్లా భీముడోలు బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా వడ్లపట్ట గ్రామంలో పేద కుటుంబానికి నగదు నిత్యావసర సరుకులను పార్టీ ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ వర్ధినేడి కపిరాజు అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మూర్తి మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన ఏకాత్మ, మానవతావాదం, అంత్యోదయ సిద్ధాంతాలతో సమాజ సేవకు మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీన్ దయాళ్ జీ ఆయన పార్టీ ఫౌండర్ ఆయన చనిపోయిన రోజుని మనం సమర్పణ అంటే దేశం కోసం ఆయన ప్రాణాలను అర్పించారు కాబట్టి ఈ రోజుని సమర్పణ దివస్ గా మనం దేశం అంతా జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగానే మనం ఈ రోజు ఇక్కడ జరుపుకున్నాం. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుల్లా ఉండాలనే ఉద్దేశంతో ఈ సమర్పణ దివస్ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే మన జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు మన ఎంతో విలువైన సమయాన్ని భారతీయ జనతా పార్టీకి సమర్పించాలని ఆయన కోరడం జరిగింది. భారతీయ జనతా పార్టీలోని ప్రతి వ్యక్తి కూడా దేశం కోసం, ధర్మం కోసం, అలాగే పార్టీ కోసం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దీన్ దయాళ్ జీ పుణ్యతిథి జరుపుకుంటాం. ఇది సమర్పణ దివస్ అంటారు. ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం మన దీన్ దయాళ్ జీ పుణ్యతిథి చేసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ ఎలాగైనా కోరుకొని ఎలాగైనా చేసుకొని వెళ్ళాలి పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంత రూపకర్త అయినటువంటి దీన్ దయాళ్ జీ గారిది వారు ఏకాత్మక వాదం, మానవతావాదం అంటే వ్యక్తి యొక్క శీలత ముఖ్యం, అలాగే వ్యక్తిశీలత కంటే కూడా సమాజశీలత చాలా ముఖ్యం అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ప్రతిపాదించడమే కాదు, వీరు ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం అనేకమైన కార్యక్రమాలు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో పరిపాలిస్తుంది. వీరి యొక్క సిద్ధాంతాలు కానీ వీటిని పట్టకం ప్రజలు ఆకర్షవుతున్న తీరుని వాళ్ళు సహించలేక, అలాగే ముస్లిం యొక్క అక్కడ ఆనాటి ఉన్నటువంటి మైనారిటీ అంటే ముస్లిం సంతృష్టికరణ పాలిటిక్స్ కానీ, అలాగే హిందూ వ్యతిరేక విధానాలు కానీ ఈయన బాగా ఎండకట్టడం జరిగేది. అది అప్పుడు ఉన్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వానికి చాలా కంటగింపుగా ఉండేది. ఇలాంటి కార్యక్రమాలు ఈయన ముందుకు వెళ్తాం ఓరలేక ఈ విధంగా ఆయన్ని అలా మొగల్సరాయ్ స్టేషన్ లో అంతమందించడం జరిగింది. కాకపోతే భారతీయ జనతా పార్టీ మాకు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఈరోజు వారి సమర్పణ దివస్ ఎందుకు జరుపుతున్నాం. సమర్పణ దివస్ అంటే ఎలాగైతే వారు దేశం కోసం వారి యొక్క సమయాన్ని, విద్యని అంతటి సమర్పించుకున్నారో మనం కూడా దేశం కోసం ఎంతో కొంత మన సమయాన్ని వాటిని కేటాయించి ఈ సమాజం కోసం పాటుపడాలనేటువంటి సిద్ధాంతం ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి వారికి మేము ధన్యవాదాలు చేసుకుంటూ భారత్ మాతకి జై. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు నారా రోహిత్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రభుత్వ పాలన సాగుతుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. 2024తో పోలిస్తే గతేడాది రాష్ట్రంలో రైతు కూలీల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నారా రోహిత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.